దీనికి నామత్రయ మహామంత్రం అంటారు. ఇది అందరికీ ఈ రోజుల్లో అవసరం అండి. ఇక్కడ సమస్త దుస్తరవ్యాధి సంఘధ్వంస పటీయసే అచ్యుతానంత గోవింద నామ్నే ధామ్నే నమో నమః. అచ్యుత అనంత గోవింద అనే నామములు జపం చేస్తే రోగములు పోతాయి. అందుకే దీనికి ముందు బీజాక్షరాలు ఏమీ లేవు. ఎందుకంటే రోగిష్టి శుచిగా కూర్చుని బీజాక్షరాలు చేయలేడు కనుక ప్రతివాడు హాయిగా చేసుకోదగ్గవి. రోగం వచ్చేకే చేయడం కాదు, నిరంతరం చేసుకోవచ్చు. ఎవడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా అనుకోగలిగినదే నామం. అందుకే నామాన్ని మించింది లేదు. అదే మంత్రాదులకైతే నియమాలు ఉంటాయి, కానీ మంత్రాలని నామాల్లో చేయలేం, కానీ నామాల్ని మంత్రాలకు కూడా చేయొచ్చు. నామానికి అంత శక్తి కనుకని సమస్త దుస్తరవ్యాధి సంఘధ్వంస పటీయసే, పరిష్కారం కాని వ్యాధులన్నిటినీ తొలగించగలిగే అచ్యుత అనంత గోవింద అనే నామరూపమైన తేజస్వరూపుడైన నారాయణుడికి నమస్కారము అని ఆ శ్లోకమే ఒక మంత్రం.